కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతరలో అత్యంత కీలకమైన ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. భక్తుల ఆరాధ్య దైవం కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క తల్లి నేడు గద్దెపై కొలువు తీరనున్నారు. గిరిజన సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో ఉన్న తల్లిని పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకొని వస్తారు. సమ్మక్క ఆగమన సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోనికి కాల్పులు జరిపి స్వాగతం పలుకుతారు. భక్తులు శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో మేడారం పరిసరాలు మారుమ్రోగుతాయి. తల్లి రాకను సూచిస్తూ పూజారులు చేసే ప్రత్యేకమైన నృత్యాలు, కట్టుబాట్లు జాతర విశిష్టతను చెబుతాయి. ఇప్పటికే గద్దెలపై సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువు తీరారు. సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. సమ్మక్కకు ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ స్వాగతం పలుకనున్నారు. మరోవైపు వనదేవతల దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపుగా 40 లక్షల మంది భక్తులు గద్దెలను దర్శించుకున్నారు. తెలంగాణ నుంచే కాదు, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించి జంపన్న వాగులో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసింది.